వెల్కమ్ టు రాజంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇక మొబైల్ అవసరం లేదా? ఏఐ గ్లాసెస్తో ప్రపంచం మార్చబోతుందా మెటా? మన పెద్దలు ఒక మాట చెప్తారు, కాలంతో పాటు మారాలి, మారని వాడు కాలానికి వెనకబడిపోతారు అనేసి. ఒకప్పుడు ఉత్తరం రాయడానికి రోజులు పట్టేది, అంటే ఆ రాసిన ఉత్తరం చేరడానికి. తర్వాత టెలిఫోన్ వచ్చింది, ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది, తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్కే ప్రత్యామ్నాయం రాబోతుందా? అదే ప్రశ్న ప్రపంచాన్ని ఆలోచించేలా చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ని. ఒకసారి ఊహించండి, మీ కళ్ళ జోడు మీరు చూసేది అర్థం చేసుకుంటే, మీరు అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెబితే, ఫోటోలు తీస్తే, మరి వీడియోలు రికార్డ్ చేస్తే, లైవ్ అనువాదం చేస్తే, మీరు మీకు దారి చూపిస్తే, అదే సినిమా కాదు, టెక్నాలజీ వేగంగా ఆ దిశగా పయనిస్తుంది. ఏఐ అంటే ఏమిటి? అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే మనిషిలా ఆలోచించే కంప్యూటర్ వ్యవస్థ. ఇప్పుడు అదే ఏఐ మన కళ్ళజోడులోకి వచ్చేస్తుంది. ఈ గ్లాసెస్, ముఖ్యంగా ఈ గ్లాసెస్లో ఏముంటాయి? ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం చూస్తే ఈ గ్లాసెస్లో కెమెరా ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది, స్పీకర్లు ఉంటాయి, ఏఐ అసిస్టెంట్ ఉంటుంది, ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది, వాయిస్ కమాండ్ చేస్తుంది, లైవ్ సమాచారం ఇస్తుంది. ఒక ఉదాహరణగా చూస్తే, మీరు ఏదో ఒక పువ్వును చూపించి ఈ పువ్వు పేరేమిటి అని అడిగితే ఏఐ చెప్పే రోజులు చాలా దూరంలో లేవు, వెంటనే చెప్పేస్తాయి. మీరు విదేశాల్లో ఉన్నారనుకుందాం, బోర్డు మీద ఇంగ్లీషు లేదా వాళ్ళ లాంగ్వేజ్ ఏదో రాశారు, మీకు తెలుగులో కావాలి, ఏఐ గ్లాసెస్ అనువదించే అవకాశం కూడా ఉంది. అంటే విద్యార్థులకు చదువులో సహాయపడుతుంది, ఉద్యోగులకు, అలాగే మీటింగ్స్కి, నోట్స్కి అనువాదం, ట్రావెలర్స్కు నావిగేషన్ సంబంధించి, వీడియో క్రియేటర్స్ కావచ్చు, హ్యాండ్ ఫ్రీ రికార్డింగ్ అనమాట. కానీ ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు కొత్త ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. సరే, ఇంత టెక్నాలజీని తీసుకొస్తున్నారు, ఓకే, బాగుంది. కానీ ఇక్కడ ప్రైవసీ గురించి ఏంటి? మరి ఎవరి వీడియోలు తీస్తుంది, ఎవరి ఫోటోలు తీస్తుంది, మన సమాచారం ఎక్కడికి వెళ్తుంది? సెక్యూరిటీ, అంటే ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా ముఖ్యం. చెప్పేది మొత్తం నిజమేనా? తప్పు సమాచారం వస్తే మరి హెల్త్ ఎక్కువసేపు, అంటే దీన్ని ఎక్కువసేపు కనుక ఉపయోగిస్తే కళ్ళపైన ప్రభావం ఏమన్నా ఉంటుందా? అందుకే టెక్నాలజీని ఉపయోగించాలి, టెక్నాలజీకి బానిస కాకూడదని చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి ఈ గ్లాసెస్ భవిష్యత్తులో మొబైల్ స్థానాన్ని పూర్తిగా తీసుకుంటాయా, లేక మొబైల్కు సహాయ పరికరంగా ఉంటాయా? ఇది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఏఐ ప్రపంచం మార్చబోతుంది. ఈ మార్పును అర్థం చేసుకున్న వారే రేపటి ప్రపంచంలో నడుస్తారు. మన పిల్లలు కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన సమాజం కావచ్చు. ఏఐ గురించి తెలుసుకోవాలి, భయపడకూడదు, అలాగే అతి నమ్మకంతో కూడా ఉండకూడదు. సరైన అవగాహనతో ఉపయోగించాలి. ఈరోజు ఏఐ గ్లాసెస్, రేపు ఏఐ కార్లు, ఎల్లుండి ఏఐ ఇల్లు, మరుసటి రోజు ఏఐ ప్రపంచం. ఒక ప్రశ్న ఒకటే, ఆ ప్రపంచానికి మనం సిద్ధంగా ఉన్నామా అని గుర్తుపెట్టుకోండి. ప్రేక్షకులకు, అంటే ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో మీ అందరికి కూడా ఒక చిన్న ప్రశ్న, దీనికి సరైన సమాధానం చెప్పండి. మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా ఉండే సౌకర్యం ఏంటి? ఏఐ వాయిస్ అసిస్టెంటు, అలాగే కెమెరా, లైవ్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ. అలా దీనికి సంబంధించి మీరు సరైనటువంటి సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పినది తప్పనిసరిగా ఒక లైక్ వేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ, సోషల్ మీడియాకి సంబంధించి లేదా బ్రేకింగ్కి సంబంధించి అనేక అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. గాసిప్కి సంబంధించి మన రాజహంస టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.